రేపు హైదరాబాద్లోని శిల్పారామన్ని సుందరీమణులు సందర్శించబోతున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ రాక కోసం శిల్పారామం ఎంట్రీ గేట్ నుంచి పల్లె వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు శిల్పారామం అధికారి కిషన్ రావు తెలిపారు. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి పండుగలు తెలిసేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శిల్పారామంలో సుందరీమణుల రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా ప్రపంచ సుందరీమణులు శిల్పారామంలో సందడి చేయబోతున్నారు. సో మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ బతుకమ్మను కూడా ప్రపంచ సుందరీమణులకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆ బతుకమ్మ పండుగను ఏ విధంగా ఆడుతారు అనేది తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ కళాకారులను అందుబాటులో ఉంచి వారితో బతుకమ్మని ఆడించబోతున్నారు. సో ఇందుకు సంబంధించినటువంటి కళాకారులు మనతో పాటు ఉన్నారు. రేపు బతుకమ్మ పండుగను ఎంతసేపు ఆడబోతున్నారు, ఎన్ని పాటలు ఇక్కడ ఉండబోతున్నాయి, ఏంటి అనే విషయాలను కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. నమస్తే. మన తెలంగాణ అనగానే అందరికీ గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. సో మీరు బతుకమ్మ పండుగకి సంబంధించి కూడా ఇక్కడ ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. సో మొత్తంగా ఎన్ని సాంగ్స్ ప్రిపేర్ అయ్యారు? ముఖ్యంగా అయితే ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యామండి. ఇప్పటికే వాళ్ళకి ఇక్కడ మన తెలంగాణ గురించి చాలా సాంప్రదాయాలు తెలిసాయి. రేపు మన శిల్పారామంలో మీరు అన్నట్టుగా మన నిజమైన గ్రామీణ వాతావరణం అనేది వాళ్ళకి తెలియచేయాలి ఈ బతుకమ్మ ద్వారా అని మేము ప్రయత్నిస్తున్నాం. సో మొత్తంగా ఎంతమంది పాల్గొంటున్నారు ఈ బతుకమ్మ ఆటలో? మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారండి, అమ్మాయిలు. వాళ్ళందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మాకు వేసవి సెలవులలో మాకు ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఇంత మంచి అవకాశం రావడం అనేది, టైంని ఎంత బాగా వినియోగం చేయడం అనేది అయ్యింది. అండ్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పి అందరూ కూడాను చాలా సంతోషిస్తున్నాం మేము. ఎలా అనిపిస్తోంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు డెఫినెట్లీ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఆపర్చునిటీ వాళ్ళందరి ముందు పర్ఫామ్ చేయడం అనేది. ఓకే, సో ఇదివరకు ఎప్పుడైనా మీరు బతుకమ్మ ఆడారా? ఆడాము చాలాసార్లు, కానీ అందరి ముందు వాళ్ళు ఫారెన్ నుంచి వస్తున్నారు, సో వాళ్ళ ముందు ఆడడం అనేది ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు గతంలో బతుకమ్మ ఆట ఆడి ఉన్నారా, లేదంటే ఇదే మొదటిసారా? ఆ స్టెప్స్ వేయడం కానీ, ఆ పాటలు పాడడం కానీ, మన తెలుగుదనము, మన పల్లెదనం అదంతా ఉట్టిపడుతూ ఉంటుంది ప్రతి ఒక్క మూమెంట్లో కూడా. సో ఎట్లా అనిపిస్తుంది? నేను చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడుతూనే ఉన్నాను. నేను మా ప్రాపర్ వచ్చి సిద్దిపేట్. సో చిన్నప్పటి నుంచి నాకు బతుకమ్మ అంటే ఫేవరెట్. అన్ని పండుగలలో బతుకమ్మ అనేది ఫేవరెట్. సో వాళ్ళకి ఈ ఆర్ట్ ఫామ్, ఈ కళ చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, సో నీకు ఎలా అనిపిస్తోంది? నువ్వు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నావు, మీరు అందరూ కూడా అందరికీ గుర్తుండిపోతారు రేపు మీరు ఇచ్చేటువంటి ఆ ప్రదర్శనతోటి. సో ఎట్లా అనిపిస్తోంది? సో ఇది నా ఫస్ట్ టైం, నేను ఇంతకుముందు ఆడలేదు, బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ మా అందరికీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షో దమ్ ఆర్ కల్చర్స్. ఇక ప్రపంచ సుందరీమణుల రాకతో మరింత సుందరంగా మారిపోయి ప్రతి ఒక్కరూ కూడా మైమర్చిపోయే విధంగా ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.